మంగళగిరి ఓటర్స్ ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎవరికి ఓట్ చేయబోతున్నారు ఒకసారి చూద్దాం. అమ్మఒడి అన్ని ప్రభుత్వాల కాడికి వెళ్ళారు, మా పిల్లలకి ఏం తెలియదు. బడి కాడికి వెళ్ళాడు, బడి కాడి నుంచి బ్యాంకు వెళ్ళారు, బ్యాంకు కాడి నుంచి ఆ ఆఫీసులో ఎన్నిసార్లు తీసామండి, తీయండి. మా పిల్లలకి రాలేదు అసలుకి. అడగలేదా మీరు? అడగొచ్చు, అందరికి ఇచ్చామని. ఆఫీసు కాడికి వెళ్ళి తిరిగాం, ఏం చేస్తాం? మా ఆడికి వెళ్ళమంటే ఈడికి దాంతో ఇది అవుతామైంది. ఒక్కళ్ళు కూడా ఎవరు మా పిల్లలకి అసలు రాలా, రమ్మనంటే ఎవరో పిలుచుకెళ్తాను. ముసలి వాళ్ళకి పింఛన్లు ఇచ్చామన్నారు అంటే ఏదండి ఎప్పటి నుంచి వస్తుంది కదా పింఛన్, అది ఏముందండి ఆయన ఇచ్చింది ఏముంది? ప్రభుత్వం ఎప్పటి నుంచి వస్తుంది పింఛను, ఇట్లేదండి మా నాన్నట్లా. ఈ ప్రభుత్వం ఏంది? అది పైనుంచే వస్తుంది ఆర్డర్. అది అమ్మఒడి అంటాడు, ఎంత మందికి అమ్మఒళ్ళు వచ్చినాయి? 45 సంవత్సరాల వాళ్ళకి వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? వచ్చే వాళ్ళకి వచ్చినాయి, అసలు రాని వాళ్ళకి రాలా. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళందరికీ మీకు డ్వాక్రా మహిళలకు అన్ని తీసేయాలి. కోరుకుంటున్నాం మేమందరం. లోకేష్ బాబు వస్తేనే మంచిగా ఉంటది మాకు కూడా, మాకు కూడా తీయాలని. మేము కొత్తగా ఇల్లు ఇచ్చారు, మరి అపార్ట్మెంట్లు సంవత్సరాల నుంచి వడ్డీలు కడుతున్నాం. మరి ఇప్పుడు తీస్తారని ఆశగా ఓట్లు వేస్తాం మేమందరం. మాకు డబ్బులు అయిపోయినా ఇష్టమే, ఓటుకి మా డబ్బులు వద్దు, అసలు మాకు తీయాలి. అది మేము అందులో ఉంటాం, ఇందులో ఉంటామంటే అక్కడ కుదరదు. నీళ్ళ వసతి లేదు, కరెంట్ వసతి లేదు, ఏమంటారు? ఏ వసతి లేదు. అందరికి చాలా డబ్బులు ఇచ్చాను మీరు. నాకైతే రూపాయి ఇవ్వలేదండి. నేను పుట్టినాక రూపాయి కూడా తెలియదు. మంచి నీళ్ళు సాగుతా ఏముంటాడా? రోడ్లు ఉండే సరిగా అసలుకి విగ్రహాలు ఇక్కడ కట్టించామండి, రోడ్లు లేవు, కరెంట్లు లేదు, ఈదు లైట్లు లేవు. ఆడ అసలు ఇదే లేదు, పద్ధతే లేదు. ఏం కట్టించారు? పేరుకి ఇచ్చారు. ఏం సుఖం? ఎక్కడికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు రావాలి. ఏముందో అర్ధరాత్రి రావాలంటే ఆడాలి, లైట్లు లేవు. ఆటో రావాలంటే ఒక మనిషి 100 రూపాయలు. ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు వస్తాడు ఆయన మాత్రం? లైట్లు ఏడుండి రావాలంటే ఆడాలి, పాములు పురుగులతో అవుతున్నారు. ఏమొస్తారు? ఏం చేశారు? చేసినాక సుఖం ఏముంది? చెబితే అన్ని ఉంది సార్, ఎందుకు ఆయనతో మనకి. మీ పేరండి? నా పేరు మర్యాదాస్ అండి, మాది పెనుమ గ్రామం, తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీ, తాడేపల్లి మండలమే, గుంటూరు జిల్లా. నా పేరు మర్యాదాసు, వాసిమల మర్యాదాసు, పెనుమాక మాజీ 7వ వార్డు మెంబర్ని. ఇప్పుడు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు, కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. అది ప్రజల మొత్తం మారేరు. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కమిటీ ఎమ్మెల్యే. అది 2019 నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇక్కడ డెవలప్మెంట్ జరగలేదంటారా? డెవలప్మెంట్ అయితే జరగలేదండి. ఇప్పుడు వాళ్ళు కట్టిన చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక కట్టిందని పడేశారు. వాళ్ళు కట్టిన అసెంబ్లీ ఇప్పుడు చేస్తున్నారు. వాళ్ళు 5 సంవత్సరాల్లో పడేయచ్చు, కొత్తది కట్టుకోవచ్చు. ఇప్పుడు ఆయన కట్టిన దాంట్లోనే వెళ్తున్నారు. ఆయన మీ కళ్ళతో చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కళ్ళతో చూడొచ్చు. ఆయన తెచ్చిన పనిముట్లేంది, ఆయన తెచ్చిన బిల్డింగ్ లేని పాడు చేస్తున్నారు వీళ్ళు. అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి అమరావతి రాజధానిని ఆయన కానీ వచ్చుంటే మహానగర బెంగళూరు లాగా అయ్యేది. నేను బెంగళూరు కూడా తిరిగాను, మహానగర బెంగళూరు లాగా అయ్యేది. అది వాళ్ళు అంటున్నారు చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని, పవన్ కళ్యాణ్ కూడా మేము ఓటిస్తాము, 175 గెలుస్తాం అంటున్నారు. 175కి 175 అనుకోవటం వేరండి. ఒక్కసారి అంటే వేసారు జనం. ఈ ఒక్కసారి చూడమనండి. అది ఒక్కసారి రేపు ఎలక్షన్ జరిగిన తర్వాత చూడమనండి. ఓకే, పేదవాళ్ళు మీలాంటి పేదవాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చాము, వాళ్ళందరూ ఆదుకున్నాం కాబట్టి జగనే మళ్ళీ రావాలని కొంతమంది అంటున్నారు. సరే కాదంటారా? ఏమంటే డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోద్ది. ఆస్తి అనేది ఎప్పుడు ఉంటుంది? ప్రతి మనిషి ఆస్తి కోసం పోరాడేది. ఈ కట్టుబడులు ఈ రాజధాని కట్టింది చంద్రబాబు నాయుడే నాకు తెలిసి. నాకు మాత్రం రైతు భరోసా, నేను రైతుని, నాకు 2 ఎకరాల పొలం ఉంది కాబట్టి రైతు భరోసా అంటున్నారు. మిగతాయి మాత్రం నాకు మాత్రం ఈ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది. ఏదండి నువ్వు అన్నప్పుడు ఏ బిల్లు ఎక్కువ? ఆ డబ్బులు నువ్వు కట్టుకోవట్లేదుగా, ఆ ప్రజలే కడుతున్నారుగా. అవన్నీ మళ్ళీ ఎందుకు ఈ మధ్యలో తోకలో? అది నేను చెప్పబోయేది. ఓకే, డెవలప్మెంట్ జరగలేదు అంటున్నారు, వాళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చామంటున్నారు. ఏం కావాలి అసలు ఆంధ్రప్రదేశ్ కి? ఒక సామాన్యుడిగా మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఆంధ్రప్రదేశ్ కి ఏం వస్తే బాగుంటది? ఏమంటే వాళ్ళు అసెంబ్లీ మీటింగ్ పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు కష్టపడి కట్టింది. ఆయన గవర్నమెంట్ సొమ్మిచ్చినా కష్టపడి కట్టించేవాడు కావాలగా. మనం తాత్కాలిక ఇల్లు కట్టుకుంటున్నాం, తాత్కాలిక ఒక పాకా వేసుకుని పక్కన స్థలం డాబా కట్టేది అట్టగా ఆయన కట్టింది. నువ్వు 5 ఏళ్ళలో మరి కట్ట చూపియచ్చుగా. 3 రాజధానులు అంటున్నావు ఎందుకు? 3 రాజధానులు అంటే జనం నమ్ముతున్నారా?
నంబర్ ఇక్కడ కాదు, నేను చాలా సార్లు తిరిగి వచ్చాను. జనం టాకింగ్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. ఓకే, ఎంత మెజారిటీ రాబోతుంది లోకేష్ కంటే ఏం చెప్తారు? లోకేష్ కి 50,000 పైన రాబోతుంది ఈ మంగళగిరి నియోజకవర్గంలో. 50,000 పైనే, 50,000 పైన వస్తుంది లోకేష్ బాబుకి మంగళగిరిలో మెజార్టీ. ఓకే, ఇక్కడ ఎంపీ ఎవరైతే ఉన్నారో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్ తరపున ఉన్నారు. ఎంపీలో ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తారు? ఎంపీలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిలబడ్డ పెమ్మసాని చంద్రశేఖరరావు గారే గెలుస్తారు. ఎమ్మెల్యే ఎంపీ మన మంగళగిరి నియోజకవర్గానికి ఆల్డేనండి. ఓకే, వాళ్ళ మీద మీకు నమ్మకం ఉందంటారు? పెమ్మసాని 100% నాకు నమ్మకం. 100%, 99% కూడా 100% ఉంది. 13వ తారీఖున ఓటింగ్ జరగబోతుంది. సామాన్య ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటున్నారు? సామాన్య ప్రజలు ఆలోచించేస్తారండి ఓటు. ఒక్కసారి అన్నారు కదా, ఇప్పుడు సామాన్య పేద ప్రజలు ఆలోచించేస్తారు ఓటు. అసలు ఎవరికి వేస్తావు అని కాదు, ఎవరికి గెలవబోతున్నారని కానీ చెప్పట్లేదు, భయపడుతున్నారు. ఏమంటే భయపడరు. ప్రజా పని చేసేవాడు కరెక్ట్ మనిషి చేస్తే డేరుగా గెలుస్తా. ప్రజా పని చంద్రబాబు నాయుడు చేశాడు అమరావతిలో. ఇలా అందులోనే అసెంబ్లీలోకి వెళ్ళి నువ్వు మీటింగ్ పెడతావు. ఈ 5 ఏళ్లలో ఒక రాజధాని సరే ఈ గుడ్డులో కట్టుకోవచ్చు, అది కొండ కూడా కట్టుకోవచ్చు పార్టీ పర్మిషన్ తెచ్చి. అదండి. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. పోలవరం కడతాను నాకు ఓట్లేయండి, లేకపోతే మెగా డిఎస్సి ఇస్తాను నాకు ఓట్లేయండి, లేదా 1,00,000 ఉద్యోగాలు ఇస్తాను నాకు ఓట్లేయండి. నేను ఏ రోజు అడగల. నా తండ్రి చచ్చిపోయాడు నాకు ఓట్లేయండి, మా బాబాయ్ చచ్చిపోయాడు నాకు ఓట్లేయండి, మా వాలంటీర్ చచ్చిపోయాడు. జీవితాంతం శవరాజకీయాలు చేయడం తప్ప ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి పలాంది నేను అభివృద్ధి చేస్తాను నాకు ఓట్లేయండి అని అడిగే దమ్ముందా? మాకుంది. టీడీపీ వాళ్ళకు ఉంది. ఇది చేశామని పలానా చేశామని మేము చెప్పగలం. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి శవరాజకీయం చేయడం తప్ప ఒక్కసారి అయినా నాకు పోలవరం కట్టించాను నాకు ఓట్లేని అడగడు. ఎందుకంటే కట్టిస్తా కదా. జీవితాంతం కూడా ఎప్పుడు కూడా ఆ రకంగా జాలితో జనం ఓట్లు వేసే వాళ్ళు ఎవరు లేరు. అందరూ ముదిరిపోయారు. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పనికి మళ్ళీ పనులందరికీ తెలిసిపోయింది. ఎవడు కూడా ఈ రోజు జాలితో ఆయనకు ఓట్లేసే ప్రసక్తే లేదు. సంక్షేమ కార్యక్రమాలు ఆడవాళ్ళకి పిల్లలకి ఇస్తానని చెప్తున్నారు, ముసలి వాళ్ళకి అందరికీ పింఛన్లు ఇస్తారు. ఒక్క నిమిషం అన్నా, చంద్రబాబు నాయుడు హయాంలో 58 లక్షల మంది పింఛన్లు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎంతమందికి ఇచ్చాడు? రెండోది, ఎస్సీ ఎస్టీలకి 17 ఉండేవి మా పథకాలు. ఈ రోజు ఒక అమ్మఒడి తప్ప ఎస్సీ ఎస్టీలకు అందాల్సిన 17 పథకాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు విదేశీ విద్య ఉండేది. మా బీసీ మా ఎస్సీ సోదరులందరూ కూడా హ్యాపీగా విదేశాలకు పోయి చదువుకునేవాళ్ళు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం పీకి పారేసి ఈ రోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ తీవ్రంగా అన్యాయం చేసింది ఎవరికంటే మాకే. మా ఎస్సీ మా బీసీ అని మా సంఖ నాకిచ్చాడు మమ్మల్ని. ఎస్సీలకి ఏదైతే ఉందో మేము చాలా చేసాము, ఎస్సీలని అంబేద్కర్ కి పెద్ద విగ్రహం కట్టించాను విజయవాడ నడిబొడ్లో అంటాడు. అంబేద్కర్ విగ్రహాలు కట్టాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వాళ్ళు కావాలి మాకు. అంబేద్కర్ విగ్రహాలు 1000 కోట్లు పెట్టి ఖర్చు అక్కడ 144 కోట్లు అయింది, ఇక్కడ 400 కోట్లు అయింది. ఎందుకైందన్నా? మరి అంతే కదా, మన జే ట్యాక్స్ కట్టాలి కదా. రాయ అంటున్నారు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పనిలో మా ఎస్సీలు మా బీసీలే పావులుగా ఉపయోగపడి బలవుతున్నారు తప్ప వాళ్ళ సామాజిక వర్గాన్ని చేసిన వాళ్ళకి ఎవరికి ఎలాంటి శిక్షలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిన్న కూడా ఒడ్డుల సామాజిక వర్గానికి చెందిన 300 రూపాయలు కూలికి వెళ్ళిన మా బీసీ సోదరుల మీద ఈ రోజు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి 300 రూపాయలు కూలిస్తానని తీసుకెళ్లి ఇదే మీరు చేసేది. ఒక రాయితీ వాడికి తగిలిద్ది. జగన్మోహన్ రెడ్డికి ఏడా, వెల్లంపల్లికి ఏడా అంటే ఒక రాయి ఇన్నిసార్లు తగిలిద్దా? ఇంకా నయ్యం భారతి గారు వాళ్ళ ఇంట్లో ఉంది, ఆమెకి వెళ్ళి తగల్లా. ఏదన్నా చేసేదాన్ని కూడా చెప్పేదాన్ని కూడా జనం అంత ఎర్రి పుష్పాలు లేరన్నా. జనం మారారు. జగన్మోహన్ రెడ్డి చేసే అన్న అరాచకాలు అందరికీ తెలుసు. ఏదో పైకి నుదువుతా ముద్దులు పెడతా రోజులు పోయాయి. ఎంత మెజారిటీ రాబోతుంది మంగళగిరిలో అంటే ఏం చెప్తారు? నారా లోకేష్ గారు 2019లో 5,300 ఓట్లతో ఓడిపోయాడు. ఈసారి పక్కన ఇంకో 0 పెట్టుకోండి, 53,000 ఓట్లతో గెలుస్తాడు. అది